చైనా దురాక్రమణ బుర్రకథ గానం ఘంటసాల, పి సుశీల, పి లీల, మాధవపతి సత్యం మరియు జేవి రాఘవులు, రచన పెంగళి. ముందుగా ఘంటసాల గారి వ్యక్తిత్వం గురించి ప్రముఖ సంగీత దర్శకుడు శ్రీ పెండ్యాల నాగేశ్వరరావు గారి అభిప్రాయం ఏమిటో విందాం. ఆయన వ్యక్తిత్వం గురించి మీ అభిప్రాయం చెప్తారా? వ్యక్తిగా ఆయన గురించి చెప్పాలంటే నిజంగా నాకు చాలా సంతోషం వేస్తుంది. ఎందుకనంటే ఆయన సంపూర్ణ మానవుడు అని చెప్పడానికి నాకు ఎట్టి సందేహం లేదు. దైవభక్తుడు, దైవభక్తి ఉంది, విశాల హృదయం ఉన్నది. ఎదుట ప్రాణి చాలా దీనస్థితిలో ఉంటే ఆయన చూసి ఓర్వలేడు, భరించలేడు. అతనికి ఏదైనా సహాయం చెయ్యింది ఊరుకోలేడు. ఏదైనా ఒక దుఃఖపూరితమైనటువంటి సన్నివేశాన్ని గురించి ఎవరైనా చెబుతుంటే ఆయన బొట్టపుట్ట కళ్ళమ్మ నీళ్లు కార్చడం నాకు తెలుసు. తర్వాత అవసరం వచ్చినప్పుడు ఒక కమాండర్గా కమాండ్ చేయగలిగినటువంటి ఆత్మస్థైర్యం కూడా ఆయనకు ఉన్నది. తర్వాత ఎదుట వారి యొక్క మనస్తత్వాన్ని గ్రహించి వారిని ఏమాత్రం కష్టపెట్టకుండా వారిని అవసరమైతే లాలించి, అవసరమైతే దండించి కూడా ఆయన సన్నివేశాన్ని సదుపయోగపరుచుకోగలరు ఆయన. వినరా భారత వీర కుమార విజయం మనదేరా, దేశ రక్షణకు నడుము కట్టదా దేశము నీదేరా. ఘోరు ఘోరున విరసుకు వచ్చెను చైనా రాక్షసి వినబోయి, పచ్చని భారతదేశ శాంతికే వచ్చిన ఆపద కనబోయి, వచ్చిన ఆపద కనబోయి. దేశ రక్షణకు నడుము కట్టరా దేశము నీదేరా. వినరా భారత వీర కుమార విజయము మనదేరా. అవును గాని ఉన్నట్టుండి ఆ చైనా వాడు మనపై ఏల ఉడికినాడయ్యా. ఏలనంటావా? భారీ భారీ పరిశ్రమలతో, భారీ భారీ పరిశ్రమలతో, విద్యుత్ శక్తి విన్యాసాలతో, విద్యుత్ శక్తి విన్యాసాలతో, ఆనకట్టలతో అణు కేంద్రాలతో, ఆనకట్టలతో అణు కేంద్రాలతో, పురోగమించే ప్రణాళికలతో, పురోగమించే ప్రణాళికలతో, ప్రజాక్షేమమే పరమావధిగా, ప్రజాక్షేమమే పరమావధిగా, పంచాయతీల పరిపాలనతో, పంచాయతీల పరిపాలనతో, సిరి సంపదలతో తులదూగుతూ మన దేశం వృద్ధికి వచ్చింది, మన దేశం వృద్ధికి వచ్చింది. ఇంకా మన బాగు చూసుకోవటమే కాక బడుగు దేశముల స్వాతంత్ర్యానికి, పీడిత జాతుల సంరక్షణకు, పీడిత జాతుల సంరక్షణకు అండగా నిలిచెను భారతదేశం. అన్ని దేశముల మన్ననగాంచెను, అన్ని దేశముల మన్ననగాంచెను. వినరా భారత వీర కుమార విజయము మనదేరా. దేశ రక్షణకు నడుము కట్టరా దేశము నీదేరా. ఈ విధంగా తటస్థ రాజ్యాల్లో మన పలుకుబడి హెచ్చి ఆసియా, ఆఫ్రికా దేశాలలో మనం అధినాయకులమవుతున్నామని అసూయపడి ఎలాగైనా మన పలుకుబడి తగ్గించాలని మాయోపాయంతో మన పంతను చేరి ఏం చేశాడయ్యా? ఓహో, సహజీవనమే సత్య మార్గమని, పంచశీలయే పరమసూత్రమని, సహజీవనమే సత్య మార్గమని, పంచశీలయే పరమసూత్రమని. మాకు బుద్ధుడు మీకు గాంధీ అని, మాకు బుద్ధుడు మీకు గాంధీ అని, చీనీ హిందీ భాయి భాయి అని, ఎన్నో నీతులు పలికాడు, మననే మరుపాటున ఉంచాడు, మననే మరుపాటున ఉంచాడు. వెను
పుట్టుక పోటునే పొడిచాడు, మన కన్నులు నేటికి తెరిచాడు. మన కన్నులు నేటికి తెరిచాడు. ఓయ్ తందనాలో, తానే తందనా, తందనాలో, తానే తందనా. ఇంతకాలం మనం మిత్రుడు అనుకుంటున్న ఆ చైనా రాక్షసుడు హఠాత్తుగా వికృత విశ్వరూపం ధరించి తన కబంధ హస్తాలను సాచి అటు లడక్కును ఇటు నీఫాను కబళింపవచ్చాడు. ఓహో, ఆ క్రూరుని దురాక్రమణ నిరోధించడానికి మన ప్రభుత్వం సైన్యాన్ని రణరంగానికి ఉరికించింది. మన భారత వీరులు ఎలా పరాక్రమిస్తున్నారో చూచావా? ఎలా పరాక్రమిస్తున్నారయ్యా? మంచు కొండలనే ఎక్కినారు, మంచు కొండలనే ఎక్కినారు, గహనారణ్యాలు దాటినారు, మరపి రంగులకు దంకలేదు, ట్యాంకులు వచ్చిన గొంకలేదు, గుండు గుండు పక్క చైనా రక్కసి పంట పెట్టి మరి ముందుకు సాగిరి. దానికి తోడు అమెరికా, బ్రిటన్ మొదలగు అగ్రరాజ్యాలు ఆధునికములకు మహాయుధాలను అడిగినంతనే ఉరికించిరయా. దుర్గమ పర్వత ప్రాంతములందున యుద్ధము చేయగనుపయోగపడే నానా విధముల రణ సామగ్రిని కొరత లేక సమకూర్చినారయా. వినరా భారత వీర కుమారా, విజయం మనదేరా. వినరా భారత వీర కుమారా, విజయం మనదేరా. సరి వీరంతా ఆయుధాలు పంపుతున్నారు, మన సైనికులు పోరాడుతున్నారు. మరి మిగతా ప్రజలందరూ చేయవలసిన కర్తవ్యం ఏమిటయ్యా? ఏమిటంటావా? ఇంటింటికి ఒక ప్రతినిధిగా యువతీ యువకులు నిలవాలి, సైనిక శిక్షణ పొందాలి, మన దేశ రక్షణకు నిలవాలి. మేఘములు విచ్చే వరకు ప్రజలందరికొక హెచ్చరిక. కార్మిక కర్షక శ్రామికులందరూ విధి విరామమే లేక పాటుబడి దృఢ ప్రతిజ్ఞతో ఏక దీక్షతో అధికోత్పత్తిని చెయ్యాలి. నగలు ధరించుట మగువలు మాని, వృధా ఖర్చులను ఎల్లరు మాని, పొదుపు చేసుకొని ధన కనకాలను రక్షణ నిధికే ఇవ్వాలి. మన సైనిక బలమును పెంచాలి.